అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం షూట్ చేశాను. ఇంకా నిద్రలేసి వచ్చేసరికి బయట మా నైనా ఉంది. మియావ్ అని గుడ్ మార్నింగ్ లాగా పలకరించింది. ఏమి ఈరోజు ఇది పొద్దున్నే ఉందే ఇక్కడ అంటే అక్కడే కాచుకొనుంది. నైట్ విండోర్ క్లోజ్ చేశాను కదా! పాలయి తాగడానికి పాపం వీలు లేదు. అందుకే అక్కడే స్కూటీ దగ్గర కూర్చొని మియావ్ అంటుంది నన్ను చూసి పాపం ఆకలైతుందేమో అని చెప్పి రాణికి, నైనాకి ఫ్రైడే నైట్ చేసిన ఓలుగులుంటే పెట్టేశాను. తినేసి వెళ్ళిపోయాయి. ఇంక నేను బోకులయి కడిగేశాను. ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఇంక పిల్లలు లేచుంటే వాళ్ళకి స్నానాలు కూడా చేపించేశాను. ఫ్రైడే నైటు స్నానం చేపిచ్చాను. ఇంక మా హర్ష గమ్ముగుంటాడా, పడుకునే ముందు మ్యాంగో అడిగాడు. కట్ చేసిస్తే తిన్నారు. ప్యాంట్ అంతా గలీజ్‌గా చేసుకున్నారు. ఇంకా పొద్దున్నే స్నానం చేపించేశాను. ఎందుకంటే అది చూస్తూ ఉంటే గలీజ్‌గా ఉన్నాయి. టీ షర్ట్ పైన అక్కడక్కడ కనిపిస్తూ అందుకని స్నానం చేపించేశాను. తర్వాత నేను కూడా స్నానం చేశాను. తల స్నానం చేశాను. ఇంక ఈ మధ్యనంతా క్లీన్ చేసుకున్నాను కదా! ఆ కొయ్య పొట్టు అంతా నా తలలోనే ఉంది. ఇంకా ఫ్రైడే కూడా నేనేం దీపం పెట్టలేదని చెప్పాను కదా! ఇంకా సాటర్‌డే వచ్చేసి తల స్నానం చేశాను. పిల్లలకి కూడా చేపించాల్సింది తల స్నానము. కానీ సాటర్‌డే ఇంకా కొంచెం వర్క్ ఉంది. అక్కడే ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళతో పాటు. శనివారంతో ఇంకా ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సండే అలా తలస్నానం చేపించేస్తే సరిపోతుందిలని వాళ్ళకి తలస్నానం చేపించలేదు. ఇంకా మేమైతే సాటర్‌డే సైకిల్ తీసియడానికి వెళ్ళాలనుకున్నాం పిల్లలకి. యాక్చువల్లీ ఫ్రైడే రావాల్సింది కార్పెంటర్స్. వాళ్ళు రాలేదు ఆ రోజు. ఇంక సాటర్‌డే వస్తే ఆపేద్దాము. సండే సైకిల్ తీద్దాము. రాకంటే వెళ్దామని చెప్పేసి రెడీ అయితున్నాము. అందుకనే నేను డ్రెస్ వేసుకున్నాను. ఇంక వాళ్ళు సాటర్‌డే రావడంతో మేము క్యాన్సిల్ చేసేసాము. ప్రోగ్రామ్ సండేకి మార్చుకున్నామనమాట. ఇంకా ఒకటేమైనా పిల్లలు సైకిల్ కావాలని అడుగుతున్నారు. ఈ సమ్మర్‌లో కూడా ఎక్కడికి పోలేదు. ఏమీ తీసియలేదు. సైకిల్ అన్నా తీద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇంకా పోస్ట్‌పోన్ చేసేసాము. ఇంకా తలస్నానం అయి చేసిన తర్వాత బొట్టు పెట్టుకొని దేవుడికి దీపం పెట్టలేదు కానీ దండం పెట్టుకుంటున్నాను. ఇంకా వీళ్ళొచ్చారు కదా! నేను చెప్పాను కదా లాంగ్ వీడియోలో మా హర్ష స్లైడింగ్ డోర్స్ ఇరికించేశాడు. రాలేదు ఎంత ట్రై చేసినా అని. తర్వాత వచ్చాయి. కానీ అంత పర్ఫెక్ట్‌గా లేవయి. నేనెంత పైకి ఎత్తి తీసినా కూడా వాళ్ళకి చెప్పాను వచ్చిన వెంటనే. వాళ్ళు నవ్వుకుంటున్నారు వాడిని చూస్తూ. ఎంత పని చేశాడని. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఎక్స్‌ట్రా పనే గదండీ. అక్కడ ఒక 15-20 మినిట్స్ అదే చేసుకున్నారు మళ్ళీ. అందుకని వాడి దిక్కు చూసి నవ్వుకుంటున్నారు. బాగా క్లోజ్ అయిపోయాడు హర్ష వాళ్ళతో. ఇంకిక్కడ నేను మా ఆయన పిలిపించాను. స్కూటీ బయట పెట్టాలంటే పైన జిమ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంక డ్యాడీని పిలిచిపోరా అంటే వచ్చి స్కూటీ బయట పెట్టేసి వస్తూ ఉంటే ఒక సెల్ఫీ వీడియో కావాలని అడిగాను. వచ్చారు. వచ్చి మజిల్స్ చూపిస్తున్నాడు. అంత కండలేం లేవులేండి. అవి ఇప్పుడే ఎక్సర్సైజ్ చేశాడు కదా! అలా కనిపిస్తుంది అంతే. సిక్స్ ప్యాక్ రావాలంట. ట్రై చేస్తున్నాడు. ఇంకా టైం పడుతుంది. ఇక నేను దోస అయితే వేస్తున్నాను. ఇంక మళ్ళీ కారం, పప్పల పొడి వేసి చేస్తున్నాను. ఏం పప్పల పొడి, ఏం కారం అనుకుంటారో ఏమో! మాకు అలవాటే. మాకు చాలా ఇష్టము. మేము కారం దోసలు, పప్పల పొడి దోసలు ఎక్కువ తింటాము. మా ఆయన టిఫిన్ తినేటప్పుడు ఆయనకి చట్నీ అంటే ఇష్టం కాబట్టి డైలీ చట్నీ చేసేదాన్ని. ఆయనతో పాటు మేము కూడా చట్నీ యేసుకొని తినేవాళ్ళం. కారం దోస, చట్నీ. కానీ ఆయన ఎప్పుడైతే స్టాప్ చేసేసాడో అప్పటినుంచి ఇంట్లో చట్నీ చేయను. ఎప్పుడో చాలా రేర్ ఇంకా తినాలి అనిపించినప్పుడు బాగా ఇడ్లీలు సాఫ్ట్‌గానే చేస్తాను నేను. ఆ ఇడ్లీలోకి పల్చటి చట్నీ తయారు చేసుకుంటాను ఎప్పుడైనా. అది మాకు ముగ్గురికి ఇష్టం హర్షకి, మహేష్‌కి, నాకు. ఎప్పుడైనా అలా చేసుకుంటాను. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి ఇడ్లీలు. దాంట్లోకి పల్చటి చట్నీ చేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. మాకు గట్టి చట్నీ కూడా ఇష్టం లేదు. పలచగా ఉంటేనే ఇష్టము. మా ఆయనకి గట్టిగా ఉండాలి మళ్ళీ. ఇంకక్కడ మా హర్షకి కారం దోస వేయించాను. మహేష్‌కి పప్పుల పొడి దోస వేయించాను. నేను పప్పుల పొడి దోస వేసేసుకొని మామిడికాయతో తినేసాను. మామిడికాయ ఊరగాయతో. ఇంకా మా అత్త వాళ్ళొస్తే నేను చట్నీ చేసేది. మా అత్త వాళ్ళ కోసం చేయాల్సిందే. వాళ్ళు తినరు. వాళ్ళకి కంపల్సరీగా చట్నీ ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళొచ్చినప్పుడు కూడా చట్నీ చేస్తాను. శనివారం ఆ విధంగా మళ్ళీ కారము, పప్పుల పొడితో దోసలు వేసుకొని తినేసాం. వాళ్ళకేమో పెద్ద ప్లేట్లు, నేనేమో చిన్న ప్లేటు. ఏందో అన్ని బోకులు తోమేదాన్ని నేనే పెద్ద ప్లేట్‌లో పెట్టుకోను. చిన్న ప్లేట్‌లో తింటాను అన్నమైనా కూడా, దోసైనా కూడా. నేను ఏదో పెద్ద పని తగ్గిచ్చేసినట్టు నా ఫీలింగ్ అనమాట. వాళ్ళ హర్షకైతే గ్రీన్ కలర్ ప్లేట్‌లోనే టిఫిన్ కావాలి. మళ్ళా అన్నము అయి ఏ ప్లేట్‌లో అయినా తింటాడు కానీ, టిఫిన్ వరకు నేను మీకు చూపించాను గదా! గ్రీన్ కలర్ అదే ప్లేట్ కావాలి వాడికి కంపల్సరీగా. ఇంకా అది వాడికి దోస వేసి ఇచ్చేసాను. హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అది లేకుంటే వాడు దోస గూడా వద్దంటాడు.
ఆ టైప్ క్యారెక్టర్ వాడు. అందుకని వాడి కోసం ఆ ప్లేట్లు పక్కన పెట్టేసుంటాను. ఇంక చూడాలి ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొకటి తీసుకురావాలి. ఒకటే ఉండడం వల్ల కొంచెం కష్టమైపోతుంది. ఎప్పుడైనా మహేష్ కూడా అడుగుతాడు పాపం. ఇంకా నేను దోస వేసుకొని ఇంకా స్టవ్ పైన వాళ్ళకి కాఫీ పెట్టేసాను. నేను తినేలోపు కాఫీ అయితుందిలే అని చెప్పేసి ఉడుకుతుందని. ఇంక నేను దోస తినేసి వాళ్ళకి కాఫీ ఇచ్చేసాను. ఇంక పైకి వెళ్ళాను. మా ఆయన వర్కౌట్ చేసుకుంటున్నాడు. ఇంక నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నా. ఏమో పెద్ద చేసేదానిలాగా. అక్కడికి పోయి చేస్తే గాని తెలియలేదు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో. నాకే ఆశ్చర్యం వేసింది. నవ్వు వచ్చింది. అలా చేయాలంట. అలా తల కింద చేయి పెట్టుకొని ఇంకా పైకి లేయాలంట. ఇంకేంది లేసేది. నా పొట్టే 6-7 కేజీలుంది. నేనెప్పుడు దాన్ని లేపేది. నిజంగానే లేలేకపోయానసల. నేను నమ్మబుద్దే కాలేదు. ఏంది నేను ఇలాంటి పరిస్థితిలో ఉండానా అనేసి అంతే అనుకుంటున్నాను. ఎంతసేపు ఇంట్లో పని చేసుకుంటూ బాగా హుషారుగా ఉంటాను కానీ, అలా చేయలేకపోయాను నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. మా ఆయన పట్టుకొని లేపుతున్నాడు. ఇంకా నెక్స్ట్ టైమ్ మళ్ళీ ట్రై చేశాను. ఒక చిన్నగా ఏదో వచ్చింది. ఒక 2 సార్లు ఇంక మళ్ళీ లేలేకపోయాను. ఇంక వదిలేరా నాయనా! ఇది మన వల్ల కాదని చెప్పేసి లేసొచ్చేసాను. ఏదేమైనా ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా కష్టమండి. అయితే బాడీ ఫిట్‌గా ఉంటుంది. నచ్చిన ఫుడ్ కూడా తినలేము ఇవన్నీ. మా ఆయన తిన్నట్టు తినాలంటే ఇంకంతే అయిపోతారు. కర్రీ తినడు. ఉట్టి చపాతీలు, సోయా ఫ్రై అది కూడా సాల్ట్ తక్కువ, కారాలేయకూడదు. వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ వీటితోనే ఇంకా. అలా నేను ఉండలేను. నన్ను గూడా అలా ఉండు ఆ పొట్ట తగ్గిపోతది అని చెప్తూ ఉంటాడు. నేను ఉండలేనని చెప్తూ ఉంటా. సరే ఆ పొట్ట తగ్గడానికి 1 మంత్ ఆగు ట్రెడ్‌మిల్ తెస్తాను. అప్పుడు నీకు బెల్లీ పొట్ట మొత్తం తగ్గిపోతుంది అని చెప్పాడు. ఆ పనేదో తొందరగా చేసి పుణ్యం కట్టుకో అని చెప్పాను. ఎందుకంటే మరీ ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తే గాని తెలియలేదు నేనంత లావుండానని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేనెంత సన్నగా ఉన్నాను. 44 కేజీస్ ఉన్నదాన్ని ఇంత లావు ఎలా అయ్యానో నాకు కూడా అర్థం కావడం లేదు. మొత్తానికి అంత లావైపోయి కొంచెం ఇబ్బందిగానే ఉంది. నేను కూడా ఇంకా ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. కొంచెం కొంచెం ఫుడ్ తగ్గించేసి ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, జంక్ ఫుడ్. అంటే కొంచెం కొంచెమే లేండి అసలే కాదు. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తాను. ఒకేసారి తగ్గించలేను గదా! అలవాటు పడిన ప్రాణాలు కష్టమే అవుతుంది. చూద్దాం. నేను టార్గెట్ పెట్టుకున్నాను ఎంత లేదన్నా ఒక 5 కేజీస్ తగ్గాలని. మీకు వెయిట్ చూపిస్తాను చూడండి. నేనెంతున్నానో. ఒకప్పుడు 44 ఉన్నదాన్ని ఇప్పుడు ఎలా అయిపోయానో. అక్కడ పాతింటి దగ్గరున్న దగ్గర పాపం డైలీ ఎర్లీ మార్నింగే లేసి జిమ్‌కి వెళ్ళేవాడు. అక్కడైతే ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉంటాయి కదా! చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పాపం ఇక్కడ జిమ్ దగ్గర లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాడు. మంత్లీ సాలరీ వచ్చిన తర్వాత డబ్బులు చూసుకొని ఒక్కొక్కటి ఎక్విప్‌మెంట్స్ అన్నీ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇంక సర్లే ఫస్ట్ ఆయనకి కావాల్సినవి ఆయన తెచ్చుకుంటే తర్వాత నాకు కావాల్సినవి కూడా కొన్నున్నాయి. అవి కూడా చూడాలి. టైం పడుతుందిలెండి. ఎందుకంటే ఒక్కడు సంపాదించాలి, అందరం తినాలి. ఇక్కడ ఖర్చులు ఎక్కువే, ఫీజులు ఎక్కువే. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి వ్యాన్‌కి వేద్దాం అనుకుంటున్నాను. 4 ఇయర్స్ నుంచి నేనే వెళ్లి తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైమ్ స్కూల్ బస్‌కి వేస్తున్నాము. ఒక్కొక్కరికి 1,00,000 అవుతుంది. స్కూల్ ఫీజ్ సెపరేట్ మళ్ళీ బుక్స్ ఇవన్నీ సెపరేటే. అక్కడే పోతుంది ఎక్కువ మాకు. ఏదో అలా అలా గడిచిపోతుంది. ఇంకా పైన వాళ్ళకి పెట్టంగా మిగిలిన కాఫీ తాగేసి ఇంక కిందకొచ్చాను రైస్ చేద్దామని. మా ఆయన గ్యాస్ దగ్గరికి వెళ్ళాలంట. అది పని పూర్తవ్వలేదు. ఆ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి తొందరగా చేయనేసరికి ఇంకా రైస్ పెట్టేసి వంకాయ సాంబార్ చేశాను. సోయా ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇక డ్రావర్స్ వస్తాయి కదా! కాట్‌కి. ఆ బెడ్ డ్రావర్సు అప్పుడు పాతింట్లో ఉన్నప్పుడు ఏమైందంటే, అందులో బట్టలు, బెడ్‌షీట్‌లు స్టోరేజ్ చేసుకోవచ్చని చెప్పి తీసుకున్నాను. కానీ నేను అస్సలు యూజ్ చేయలేదు. ఆ బెడ్‌రూమ్ చిన్నది. ఇంకా డ్రావర్ తీసేదానికి కూడా లేదు. అందులో కాక్రోచ్ ఎక్కువుండేవి. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఈ బెడ్‌రూమ్ కరెక్ట్‌గా సరిపోయింది. అంత పెద్దదేం కాదు. ఇంకా డ్రావర్ ఏం వద్దు. దాన్ని సెల్ఫ్‌లుగా యూజ్ చేసుకుందాము. మిడిల్‌లో ఒక 2 చెక్కలు కొట్టేసి క్రోకరీ యూనిట్ లాగా పెట్టించుకుందాం అనుకుంటే ఆవిడ 10,000 చెప్పింది. మిడిల్‌లో 2 చెక్కలు క్లోజింగ్ గ్లాస్ ఒకటేయమని చెప్పాను. 10,000 చెప్పింది. అది 4 కాదు 2కే. ఆమెని ఎక్కువ అనిపించింది మాకైతే. ఆన్‌లైన్‌లో చూస్తే 12,000కే బాగా మంచి క్రోకరీ యూనిట్ ఉంది. ఇంకా పాతటి ఇవి దేనికిలే చేపించుకొని అదేదో కొనేది అదే బెస్ట్ కదని చెప్పి అదే నాకు సెల్ ఫోన్‌లో చూపిస్తూ ఉన్నారు. ఈవిడ ఎక్కువ చెప్పేస్తుందని. సరే చూద్దాము. మనం అనుకున్న బడ్జెట్‌లో ఇది చేస్తే చేయను. లేదంటే కొత్తది తెచ్చుకుందామని. ఇంక ఆయన తినేసి వెళ్ళిపోయాడు. ఇంక ముందున్న బట్టలన్నీ తీసేసాను. ఇంక మళ్ళీ బట్టలు కలర్స్‌వి ఉంటే అవి వేశాను. అవి వేసేసాను. ఇంకా టైం అయింది. 1 అయింది. ఇంకా వాళ్ళు భోజనం అయితే చేస్తున్నారు కార్పెంటర్సు. అందుకు వాళ్ళకి సాంబార్ ఏసిచ్చాను.
డైలీ నేను ఇంట్లో ఏం కర్రీ చేసుకుంటానో అదే వేసిస్తాను. ఇంకా కర్డ్ అయన్నీ ఏమైనా కావాలని అడుగుతాను. వద్దని చెప్తారు. ఏమైనా ఫ్రూట్ ఉంటే ఇస్తాను. మ్యాంగోనో, బనానో ఏదుంటే అది ఇస్తాను. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉండంగానే నాకు ఆవుల సౌండ్ వినిపించింది. ఇంకా వాటి కోసము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అవి ఉంటాయి కదా, ఫ్రూట్స్ పాడైపోయినట్టు అయన్నీ నేను ఒక కవర్లో వేసి పెట్టాను చెత్త బండిలో వేద్దామని. కానీ ఆవుల సౌండ్ వచ్చేసరికి వాటికి పెట్టేశాను. దా 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 ఏమో తప్పిపోయి వచ్చిందా? కొత్తదేమో అది. తిండి పెట్టినా కూడా కనీసం దీని వైపు కూడా చూడు ఫ్రెండ్స్. అది ఏదో వెతుకుతుంది. ఇవి రెండు కొత్తవే అనుకుంటా, డైలీ వచ్చేవి కాదు. తినకనే దా, భయపడుతుంది నన్ను చూసి. పో తినిపో, తినిపో, అక్కడ పెట్టిన తినిపో. ఈ ఏరియా కాదనుకుంటా, లేదంటే ఎందుకు భయపడతాయి? రోజు వచ్చేటివి అయితే అవును, అవి కాదు, ఇవి వేరేటి ఏమో. కానీ వాటి కొమ్ములు ఇంకా షార్ప్గా కొంచెం పొడవుగా ఉంటాయి. ఈ కొత్తవేమో కానీ పాపం తప్పిపోయి అరుస్తున్నాయి. ఎక్కడున్నాయో ఏమో మరి. పోనీలే, మొత్తానికి అది తినలేదు, ఇదైనా తింటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పాపం ఏవే కొత్తవి కానీ ఎక్కడి నుంచి తప్పయి వచ్చాయి. ఇంకొకటి పాపం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది పైదాకా. ఇది తిందామా వద్దా అని చెప్పి ఆలోచిస్తుంది, నేను కూడా వెళ్ళేదా అనేసి. మొత్తానికి తినేసే వెళ్ళిపోయింది. ఇప్పుడు కనిపిస్తున్నామా? చూడండి ఫ్రెండ్స్, ఆవును తీస్తూ ఉంటే నేను కనిపించలా అంటున్నారు. నా బంగారు, అతి బంగారు ఇది. చెప్పిన మాట వినని బంగారు. అస్సలే వినడు ఫ్రెండ్స్ ఇది కదా. ఇంత నేను చెప్పిన మాట ఎంతసేపు అన్నీ అల్లరి పనులే చేస్తారు వీళ్ళు కదా. అన్నీ అతి పనులే, వీళ్ళంతా సోదా చేస్తారు. ఏమేమి ఉన్నాయి, ఏ అయితే డేంజరస్ ఉంటాయో పనులు అవే చేస్తారు. సిజర్ తీసుకుంటాడు, నైఫ్ తీసుకుంటాడు, నాకు తెలియకన్నా గ్యాస్ లైటర్ తీసుకుంటాడు. కొత్త బాగా కదా. నవ్వుకుంటున్నా, సిగ్గులే నీకు? నీ గురించే చెప్తున్నా, మళ్ళీ నవ్వుతున్నావా? వీడికి కోపం కోపం ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు అయి చేయడంలో ఫస్ట్ మహర్ష. ఇంకా తిన్న తర్వాత నీళ్లు పెడదాం అనుకుంటే అవి ఎక్కడ ఆగుతున్నాయి, పరుగునున్నాయి. ఏదో అవి వెతుకుతున్నాయి, సర్లే అని చెప్పి వదిలేస్తాను. ఇంకా ఆవుకు పెట్టిన ప్లాస్టిక్ బౌల్ తీసుకొస్తున్నాను. అది నేను చెత్తకే యూజ్ చేస్తాను. ఇంకా ప్లాస్టిక్ బౌల్ శుభ్రంగా కడిగి మళ్ళీ దానికి కవర్ వేసి పెట్టాను. ఇంకా ఈలోపు పిల్లలు అన్నం కూడా కావాలన్నారు. అప్పుడే టైము 2 అవుతుంది. ఇంకా 2 అంటే మార్నింగ్ లేట్గా తిన్నాం కదా, మధ్యాహ్నం కూడా లేటే అవుతుంది. ఇంకా వాళ్ళకి తినిపిస్తూ నేను తింటున్నాను. వాడు ఏమైనా కుదురుగా కూర్చుంటున్నాడో చూడండి, ఎప్పుడు నా మీదే ఉంటాడు. వాడికి ఎందుకో నేనంటే అంత ఇష్టము. నేను పని చేసుకుంటూ ఉన్నా కూడా నన్ను వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటాడు. వాడు ఆడుకుంటూ ఉన్నా కూడా నన్ను నా పైన ఒక కన్నేసి పెట్టుకో ఉంటాడు వాడు, నా బంగారు కొండ. వీడైతే నేను పిలిచినా పలకడు పెద్దోడు. వాడు చెవులు ఏమైనా దూదులు పెట్టుకోండవరా, పిలిస్తే ఎందుకు పలకమని ఒక్కోసారి అరుస్తూ ఉంటాను. వీనైతే పిలచకుండా ఎప్పుడూ నా వైపే చూస్తూ ఉంటాడు హర్ష. ఏమైనా పెద్ద అబ్బాయిలు చాలా మంచోళ్ళు, అమాయకులండి. చిన్నపిల్లలు జాదు నిజంగానే. అన్ని తెలివితేటలు ఉంటాయి. అంటే పెద్దవాళ్ళకి ఉంటాయి, కానీ కొంచెం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు చేసే పని కానీ విధానం కానీ చాలా బాగుంటుంది. ఇంటికి పెద్దవాళ్ళు, నాకు తెలిసి నేను చూసిన వాళ్ళలో ఇంటికి పెద్దవాళ్ళందరూ అలానే ఉన్నారు. అది మా ఇంట్లో కావచ్చు, నేను చూసిన వాళ్ళల్లో కావచ్చు. ఫస్ట్ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఫస్ట్ పుట్టిన వాళ్ళకి బాధ్యత కూడా ఎక్కువే ఉంటుంది. నేను బాగా గమనించాను. ఇంకా పిల్లలిద్దరికి అన్నం తినిపించేసి నేను తినేసాను. ఇంకా కుక్కర్లో వంకాయ సాంబారు తీసేసి గిన్నెలో పెట్టేసి కుక్కరు అక్కడ ఉన్న బోకులు మొత్తం కడిగేసాను. కడిగిన బోకులన్నీ బయట పెట్టేశాను. ఎండలో బోకులు కొద్దిసేపు ఆరితే బాగుంటాయి కదా. నేను పెళ్లి కాకముందు మాది పల్లెటూరే కాబట్టి అప్పుడు అలానే చేసేవాళ్ళము. పెళ్ళయి బెంగళూరు వచ్చిన తర్వాత మేము ఉన్నది సింగిల్ బెడ్రూమే. ఒక హాలు, ఒక కిచెను, ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్, అంతే. చిన్న చిన్న రూమ్లే. ఇంకా అక్కడ ఎండలో పెట్టేదానికి కుదరదు. అక్కడ మనుషులు ఉండేదానికి ప్లేస్ తక్కువ. ఇంకా ఎండలో పెట్టేదానికి ప్లేస్ ఎలా వస్తుంది? అందుకే ఇక్కడైతే బాగా ప్లేస్ ఉంది కాబట్టి బాగా యూజ్ చేసుకుంటున్నాను. నాకు మళ్ళీ పాత రోజులే గుర్తొస్తున్నాయి పెళ్లి కాకముందు. ఎందుకంటే మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ విలేజే. ఇది బెంగళూరు సిటీలో ఉన్నాము ఇంతకుముందు, ఇప్పుడు విలేజ్కి వచ్చామన్నమాట. మేము సిటీకి వెళ్ళాలంటే 3/4 గంట పడుతుంది దగ్గర దగ్గర. ఏదేమైనా మళ్ళీ పాత రోజులు వచ్చాయి నాకు. అప్పుడు రోజులు గుర్తు తెచ్చుకుంటే ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా చెప్పాలంటే. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా గ్యాస్ బండ క్లీన్ చేసేలోపు మా హర్ష వచ్చి చెప్పాడు, రాని వచ్చింది మమ్మీ అని. ఇంకా దానికి సాల్ట్ అలాగే మిల్క్
రైస్ పెట్టేసి కలిపి పెట్టేసి వచ్చేసాను. తినింది. ఇంకా మిషన్‌లో ఏసిన బట్టలు కూడా ఆరబెట్టేసి అలా దిండేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యానంతే. ఇంకా మా ఇద్దరి కృష్ణయ్యలు ఫోటోలు తగిలించడానికి 2 మేకులు కొట్టమన్నాను. ఆ అబ్బాయి కొట్టాడు. ఇంకా మా ఇద్దరి కృష్ణయ్యలు ఎలా ఉన్నారు? చాలా క్యూట్‌గా ఉన్నారు కదా! హర్షకప్పుడు 9-10 మంత్స్ ఉంటాయి అంతే. వాడు 10 మంత్స్‌కే వాడు కనీసం పాకలేదు. లేసి కూర్చోలేదు. డైరెక్ట్‌గా గోళ్ళ పట్టుకొని నడిచేసాడు అంత లావున్నా కూడా. ఇంకా ఆ రోజు గెటప్ వేసుంటే సాక్షాత్తు మా ఇంటికి కృష్ణుడే వచ్చాడా అనిపించింది. ఆ మొహంలో తేజస్సు, వాడి శరీరం మొత్తం బంగారు ఛాయతో మెరిసిపోయాడు. మేమైతే షాక్ అయినాం నేను, మా ఆయన. వాడు వెలిగిపోతున్నాడు కృష్ణుడు. రియల్‌గా కృష్ణుడిని చూసిట్టే అనిపించింది ఒక సెకండ్. ఆ రోజు తలుసుకుంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి తెలుసా! అంత అందంగా ఉన్నాడు. రోడ్డెమ్మటితో తీసుకెళ్ళిపోతూ ఉంటే స్కూటీలో అందరూ చూడడమే. ఇంకా స్టూడియో కాడైతే అందరూ ఎత్తుకొని ముద్దులాడినారు. నిజంగా శ్రీకృష్ణుడు ఉన్నట్టే ఉన్నాడు చెప్తూ ఉంటే ఒక తల్లిగా మురిసిపోయాను. ఇంకా ఈవినింగ్ వాళ్ళకి ఓలిగలు, కాఫీ పెట్టిచ్చేసాను. ఇంకా ముందు వ్లాగ్‌లో చెప్పాను కదా! బట్టలను చూస్తే భయమేస్తుంది ఎప్పుడు ఐరన్ చేయాలని. అవన్నీ యేసుకొని ఐరన్ చేసేసానండి. అయిపోయింది. 5 గంటలకు కూర్చుంటే 7:30కి లేసాను. అన్ని తోమి సెల్ఫ్‌లో పెట్టేసాను. ఇంకా ఇల్లు మొత్తం ఈ విధంగా అయితే ఉంది. అదంతా క్లీన్ చేసి పడుకునేసరికి 11, 12 అయింది. ఇంకా మధ్యాహ్నం చేసిన సాంబారే ఉంది కదా! రైస్ ఉన్నింది. మేము తినేసాము. ఆయనకొచ్చేసి సోయా ఫ్రై చేసిచ్చేసాం. ఇంకేం చేయలేదు. ఇంకా రాణికి బిస్కెట్లు వేశాను. తిని పనుకునింది. ఇంకా శనివారం డే మొత్తం ఈ విధంగా గడిచింది. ఎలా ఉంది వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ అండి.